గుడ్ మార్నింగ్ అన్నగారు. ఈ షఫీ గురించి పోరాడడం మా అందరికీ గర్వకారణం. అలాంటి వాళ్ళను ఢీకొట్టాలంటే మీరు కొంతమంది రాజకీయ నేతలను సంప్రదించి అలాగే ప్రజల సపోర్ట్ తోటి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తే బాగుంటుంది. అయితే ఈ షఫీగాడు ఆధారంతో రేపు కట్ చేసి మీకు చూపెడతా. ఈ షఫీగాడు ప్రస్తుతం 55 సంవత్సరాలు ఎంతో ఉంటాడు. 55 సంవత్సరాలు ఎంతో ఉంటాడు. వీడు కంగన్ వాటర్ బిజినెస్ అని చేసిండు. 2018 నుంచి 2024 వరకు ఈ 6 సంవత్సరాల పాటు కెంగన్ వాటర్ బిజినెస్ అని చేసిండు. ఈ కెంగన్ వాటర్ బిజినెస్ స్పీచ్న పెడతా, మీకు ఇప్పుడు టైం లేదు, స్పీచ్న పెడతా, అవసరమైతే స్పెషల్ షో కూడా చేస్తా. ఈ కెంగన్ వాటరు దీని మిషన్ వచ్చేసి 14,000 రూపాయలు. 14,000. అయితే ఈ బ్రోకర్ గాడు ఏం చేసిండు, కంపెనీతోటి మాట్లాడుకున్నాడు. కంపెనీ అంటే కంపెనీ హెడ్ కూడా కాదు. ఈ హైదరాబాద్లో వానికి తెలిసిన ఏదో ఒక చిల్లరగాడు ఉంటాడు కదా, నువ్వు మోటివేషనల్ స్పీకర్ అని చెప్తున్నావు కదా, నీ సభలలో దీన్ని హైలైట్ చేయమని చెప్తే ఈ 14,000 మిషన్ని మనము ఒకవేళ కంపెనీ ద్వారా కొంటే ఇది 2,20,000 అంటే 2,20,000కు వస్తుంది. ఈ 2,20,000 వస్తుంది. మిషన్ మాత్రం 14,000, 2,20,000కు వస్తుంది. అయితే ఈ 2,20,000ను వీళ్ళ సభల ద్వారా 3 లక్షలకు అమ్ముతున్నట్టు 3 లక్షలకు అమ్ముతున్నట్టు వీడు ప్రచారానికి పెట్టాడు. దీంట్లో వీడు సభ్యుడు, కంగన్ వాటర్లో వీడు సభ్యుడిగా చేరిండు. ఇది చైన్ సిస్టానికి సంబంధించిన బిజినెస్. ఏంటంటే ఇప్పుడు ఈ 2,20,000 ఇప్పుడు ఈ షఫీగాడు ఉన్నాడు. షఫీగాడు ఇందులో జాయిన్ అయ్యిండు. వీని కింద ఒకరు జాయిన్ అయ్యిండ్రు అనుకో, ఈ 3 లక్షలు కట్టి వీనికి 15,000 రూపాయల మార్జిన్ వస్తుంది. 15,000 రూపాయల మార్జిన్ వస్తుంది. అయితే ఇది వచ్చేది 2,20,000కే, వీడు 3 లక్షలు వసూలు చేసేది. అంటే ఆల్రెడీ ఇందులో 80,000 మళ్ళీ ఈ 15,000 అంటే 95,000 రూపాయలు ఒక్క మిషన్ మీద వీడు అవినీతి చేసేది. 95,000 రూపాయలు అవినీతి చేసేది. అయితే ఇందులో ఉన్న మతలబ్ ఏంటంటే ఈ కెంగన్ వాటర్ తాగితే క్యాన్సర్ రాదని చెప్పిండు వీడు. ఆ వీడియో ఉన్నది, మీకు వీడియో ప్రూఫ్తో సహా మీకు రేపు చూపెడతా. కొంచెం ఇప్పుడు టైం లేదు కాబట్టి. ఏం చెప్పిండు వీడు, నేను ఏది ఆధారం లేకుండా మాట్లాడను బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, నా తల తీసినా కూడా ఆధారం లేకుండా నేను మాట్లాడను. ఒట్టి అబద్ధాలు చెప్పడానికి నేను అస్సలు ఇష్టపడను. వాడు కంగన్ వాటర్ తాగితే క్యాన్సర్ రాదు అని చెప్పిండు. ఇంకేం చెప్పిండంటే రానున్న 2050 వరకు భారతదేశంలో ప్రతి 100 మందిలో 80 మందికి క్యాన్సర్ రాబోతుంది అని చెప్పిండు. వీడే MBBS డాక్టర్ అయినట్టు, వీడే రీసెర్చ్ చేసినట్టు, వీడే అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో లేకపోతే ఇంకోటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో వీడు సభ్యుడు అయినట్టు. ఏమన్నాడు, ప్రతి 100 మందిలో 80 మందికి క్యాన్సర్ రాబోతుంది, కాబట్టి మనం కెంగన్ వాటర్ తాగితే ఆ క్యాన్సర్ రాకుంటుంటుంది. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, నేను రీసెర్చ్ చేసి చెప్పినా అన్నాడు. ఆ వీడియో ఉన్నది, మీకు రేపు చూపెడతా. అని ఏమన్నాడంటే మా డాడీ మా మమ్మీ కెంగన్ వాటర్ తాగుతున్నారు, నేను కెంగన్ వాటర్ వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి ఏమన్నానంటే డాడీ ఇప్పుడు మీరు 80 సంవత్సరాలకు ఉన్నారు కదా, మీకు ఈ వాటర్ తాగుడుతో ఎలా అనిపించింది అన్నాడు. వాళ్ళ డాడీ అన్నాడట, వాడెంత పనికి మాలినాడు చూడుర్రి, అంటే అంత బ్రోకర్ ఫ్యామిలీ ఇది, వాడెంత పనికి మాలినాడు, 80 సంవత్సరాలు ఉన్న నేను 50 సంవత్సరాలకు వచ్చినట్టు అనిపించింది నాకు అన్నాడట వాళ్ళ అయ్య. వీళ్ళను ఏ చెప్పుల దండలు వేసి కొట్టాలి, ఇంత బ్రోకర్గా అన్నారా మీరు? హిందూ సమాజంలో బతుకుతూ మీరు ఇంత మోసగా అన్నారా మీరు? కంగన్ వాటర్ తాగితేనాట 80 సంవత్సరాలు ఉన్నోడాట 50 సంవత్సరాలకు వచ్చినట్టు అయిందట వానికి. ఈ ముచ్చట చెప్పింది, ఇది వీడియో ఎవిడెన్స్ ఉన్నది మన దగ్గర. ఇక దీంతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ అని పెట్టిండు కదా వీడు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ 5,550 రూపాయలు, 5,555 రూపాయలు వసూలు చేసిండు కదా. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఆ గంప నాగేశ్వరరావు అని ఆడో పనికిమాలినోడు ఉన్నాడు, స్పీకర్ అంటాడు, వాడు మోటివేషనల్ స్పీకర్ అంటాడు. ఆ పనికిమాలినోడు మొన్న ఒక 3 రోజుల క్రితం ఒక సభ పెట్టిండు రవీంద్ర భారతిలో. దాంట్లో ఈవిన్నే పిలిచిండు. మళ్ళీ
వీని పిలిస్తే వీడు చెప్పిన ఇంకా షాకింగ్ ముచ్చటేం తెలుసా, వీడు లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం అక్కడ ప్రమోట్ చేసుకున్నాడు. నేను ఆ రోజే తెలిసింది నాకు, ఆ రోజే నేను గంప నాగేశ్వరరావుకి ఫోన్ చేసిన. ఆ ఆడియో ఉంటుంది మీకు మన యూట్యూబ్లో చూడొచ్చు. చేసి గంప నాగేశ్వరరావు గారా అంటే అవునండి అన్నాడు. నేను చిలకా ప్రవీణ్ను, నేను ఇట్లా యూ న్యూస్ ఛానల్ని నడుపుతున్నా, మీరు షఫీగాన్ని అక్కడికి రానియకుండా అడ్డుకోండి, వాడు హిందూ అమ్మాయిలను చెరపడుతున్నాడు, అనేక మంది పెళ్ళాలని చేసుకున్నాడు, వాడు ఎట్లా ఈ సమాజానికి స్ఫూర్తి అవుతాడు, వాడు ఎట్లా మోటివేషనల్ స్పీకర్ అవుతాడు, ఒక అమ్మాయిని మానసికంగా ట్రాప్ చేసి వాళ్ళ భర్తను చంపి ఆ అమ్మాయిని మరి ఎక్కడ పెట్టిండో ఉంచుకున్నాడో పెళ్లి చేసుకున్నాడో కూడా తెలుస్తలేదు అని చెప్తే అబ్బా మీరు నిన్న ఫోన్ చేస్తే బాగుండు కదా అంటే, మీరు కథలు పడతాను మోటివేషనల్ స్పీకర్లని మీరు అందరు కథలు పడతాను, మీ బాగోతాలన్నీ ఒకరోజు ఇప్పవలసి ఉంటుంది ఈ రాష్ట్రంలో. నేను మళ్ళీ మంచిగా చెప్తున్నా, వాడు ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన అమ్మాయిలందరినీ శారీరకంగా వాడుకుంటాడు, వాళ్ళ భర్తలను చంపుతాడు, వీళ్ళని వాడుకుంటాడు అని చెప్తే అబ్బా ఇది లాస్ట్ మినిట్ నేను అట్లా పక్కన పెట్టలేను అంటాను. అయితే నీ ఇష్టం అని నేను ఫోన్ పెట్టేసిన. నేను మళ్ళీ మాట కూడా చెప్పిన, అరే బాబు మీ ఇమేజ్ని వాడుకోవడానికి వాడు వస్తున్నారా నాయన అని కూడా చెప్పిన గంప నాగేశ్వరరావుకి. ఇన్లే వాడు భలేనే చక్కగా ఈ మీటింగ్కి పోయిండు. మీటింగ్ ఒకటి అయితే వీడు మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అక్కడ ప్రమోట్ చేసుకున్నాడు. ఏంటిది లా ఆఫ్ అట్రాక్షన్? డివైన్ పవర్ అంటాడు, శక్తి అంటాడు, విశ్వం నీకు ఏది అడిగితే అది ఇస్తుంది అంటాడు. అల్లాను ఎగరగొట్టిండిగా, అల్లా అని పేరుని తీస్తలేడు, ఈ డివైన్ పవర్ అంటాడు, శక్తి అంటాడు. దీంట్లో తెలియకల్లోడు డివైన్ పవర్ అంటే ఏంటిది, నువ్వు మొన్నటిదాకా అల్లా అన్నావు, అల్లాని నిజమైన దేవుడు అన్నావు, ఈ డివైన్ పవర్ అంటే ఏంటిది అంటే మీరు ఏదనుకుంటే అది, విశ్వం మీకు ఏది అడిగితే అది ఇస్తుంది అన్నాడు. అయితే అడిగే క్రమంలోట వీనికి 2023 డిసెంబర్లో వీనికి క్యాన్సర్ వచ్చిందట. 2023 డిసెంబర్ క్యాన్సర్ వచ్చిందట. ఈ క్యాన్సర్ వస్తేనట ఒక హాస్పిటల్ పోయిందట. హాస్పిటల్ పేరు చెప్తలేడు మళ్ళీ తెలివిగా, ఎందుకంటే చిలక ప్రవీణ్ లాంటి వాడు ఈయన హాస్పిటల్ పోయి నిజంగా వీడి టెస్ట్లోకి వచ్చిందా వీనికి క్యాన్సర్ ఉన్నదని అడుగుతాడని ఆ హాస్పిటల్ పేరు చెప్తలేడు. 2023లో నాకు క్యాన్సర్ వచ్చింది, అది 4th స్టేజ్ క్యాన్సర్. ఏ హాస్పిటల్కి పోయినా నాకు ఇక నువ్వు 2 నెలల కంటే 3 నెలల కంటే ఎక్కువ బతకవని చెప్పేశారు. చెప్పుడుతోటే నేను అనుకున్నా, నా బాడీలో క్యాన్సర్ ఉంది, ఈ క్యాన్సర్ నన్ను అంతం చేస్తుందా, ఇక నా పని అయిపోయిందా, ఇట్లనే అంటాడు, ఇక నా పని అయిపోయిందా, నాకు ఈ లోకంతో పని అయిపోయిందా, ఇక నేను వ్యభిచారం చేయలేనా, ఇక నేను బ్రోకర్ దందాలు చేయలేనా అని అనుకున్నాను. కానీ నేనేం చేశాను అంటే డివైన్ పవర్ని అడిగాను, డివైన్ పవర్ నా క్యాన్సర్ తీసేయి అన్నాను. 2 నెలల తర్వాత టెస్ట్ చేసుకుంటే నాకు క్యాన్సర్ లేదు అనగానే చప్పట్లు 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 చప్పట్లు. ఈ డినాగాడిది కొడుకులారా, అంత పెద్ద సభ పెడితే చదువుకున్న వాళ్ళు సూటు బూటు వేసుకొని వస్తే గాడిది కొడుకులారా వాడు సప్పట్లు కొట్టు మాట సప్పట్లు కొడతారా, వచ్చిన క్యాన్సర్ పోతాదిరా గాడిదులారా, 4th స్టేజ్ క్యాన్సర్ పోతాదిరా. కంగన్ వాటర్ తాగితే క్యాన్సర్ రాదంటాడు, కంగన్ వాటర్ తాగితే 80 ఏళ్ళ వాళ్ళ అయ్యా 50 ఏళ్ళకే వచ్చిందట. 50 ఏళ్ళకైతే మీ అయ్యకు మళ్ళీ పెళ్లి అయిపోయినావు. మరి ఇప్పుడు నువ్వు ఎట్లయినా 10 పెళ్ళిళ్ళు చేసుకున్నావు కదా, మీ అయ్య కూడా ఇంకో 4-5 పెళ్ళని చేస్తే 50 సంవత్సరాలు, నువ్వు ఎట్లయినా 50 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నావు. మొన్న 6 నెలల క్రితమో 4 నెలల క్రితం 50 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నావు. నువ్వే అన్నావు నీ కూతురు 23 ఏళ్ళు అని అదే సభలో చెప్పినావు. వీళ్ళ కూతురికి 23 ఏళ్ళు అట, వీనికి 52 ఏళ్ళు. వీడు 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. 6 నెలల క్రితం ఒకరి భర్తను చంపేసి వీడు పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ బిడ్డ పెళ్ళికున్నది. చూడు తమాషా, వీని తమాషా. క్యాన్సర్ 4th స్టేజ్ వస్తానట, 3 నెలలే బతుకుతామని చెప్పిండట వానికి డాక్టర్. కానీ వీడు డివైన్ పవర్ని అడిగిండట, విశ్వంలో ఉన్న ప్రకృతిని అడిగిండట కదా, నాకు క్యాన్సర్ తీసివేయి అనగానే క్యాన్సర్ పోయిందట. ఏంటిది రాది పోయేదానికి? ఆకాశంలో మబ్బ అనుకున్నావా ఇసుక పోయేదానికి? ఇంకా అరే ఒకవేళ నీకు క్యాన్సర్ అయితే దేవుడు ఉన్నట్టేరా. 2023 ఆగస్టు 21వ తేదీ వీడు ఒక అమ్మాయి భర్తను చంపేశాడు కలకత్తాలో. ఆ అమ్మాయిని మైండ్ డైవర్షన్ చేసి 2023 ఆగస్టు 21వ తేదీన
ఆ అమ్మాయి భర్తను చంపేసిండు. చంపేసినాక 2 నెలలకే ఆ కలకత్తాకు పోయి ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయిండు. ఇక ఆమె అంటే ఇక ఆమెకు మానసిక స్థిరత్వం లేదు. ఇప్పుడు భర్త చచ్చిపోయిన ఏడుపులు ఉండాలి 2 సంవత్సరాలు అంటే 2 నెలలే, 2 సంవత్సరాలు కాదు 2 నెలలు కథం ఆమెను పట్టుకొని. దేవుడు లేర్రా, ఆగస్టులో ఆమె భర్తను చంపేసినావు, డిసెంబర్లో ఒకవేళ నీకు నిజంగా క్యాన్సర్ వస్తే నిజంగా నీ పాపాన్ని అల్లా చూసిండ్రా, నీ పాపాన్ని అల్లా చూసినట్టే. వచ్చిన క్యాన్సర్ ఆట ప్రకృతిని అడిగితే పోయిందట. మరి అంత పెద్ద మోతబారి అయితే అంత డివైన్ పవర్ గురించి నీకు తెలిసి ఉంటే ఇంతమంది క్యాన్సర్గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నేను అడిగిపో, అందరూ తీసుకురా. నువ్వు ఎట్లా క్యాన్సర్ పోగొట్టుకున్నావు వాళ్ళకి చెప్పరాదురా. ఇంత బ్రోకర్గా నీ తయారైనావు. ఆ క్యాన్సర్ ఎట్లా పోయిందో వాళ్ళకు కూడా చెప్పు. కోరుకుంటే పోతుందట, కోరుకుంటే పోతుందట. అంటే ఇప్పుడు మంది పిల్లలను కోరుకుంటే రావాల్సిందేనా? ఇంత బ్రోకర్ కాని మాయలో ఈ సమాజం పడుతుందంటే ఇక మీరు అర్థం చేసుకోరు. ఇంత బ్రోకర్ కాని మాయలో సమాజం పడుతున్నది. వాడు లా ఆఫ్ అట్రాక్షన్ పేరుతోటి ఇది చెప్తాడు, నువ్వు కోరుకుంటే అయిపోతుంది అంటాడు. అట్లా కాదు. రహస్యం అనే ఒక బుక్ ఉన్నది. ఆ రహస్యం అనే బుక్లో దాని థీమ్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నా రోజు నేను రాజకీయం గురించి ఆలోచిస్తున్నా. ఆలోచించడం వేరు, రాజకీయం అడుగులు వేయడం వేరు. అంటే నువ్వు ఆ పని వైపు నీ అడుగులు వేస్తూ పోవాలి. ఒట్టిగా ఇంట్లో కూర్చొని దేవుడా 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 పైసలు కావాలి పైసలు కావాలి పైసలు కావాలంటే రావు. నువ్వు పైసల కోసం ఏం పని చేస్తాను? నేను పని చేస్తానవా లేదా? దేవుడా దేవుడా నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి చిలక ప్రవీణ్ అనుకుంటే అయితేనా? ఎన్ని పోరాటాలు చేయాలి, ఎంతమందిని మెప్పించగలగాలి, ఎంత జనాన్ని నేను మెప్పించి వాళ్ళ ఓట్లను రాబట్టగలిగి ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించగలిగే శక్తి ఉండాలి. అంటే ఒక చర్య జరగాలి, ఒక పని జరగాలి. ఆ పనిలో మనము నిబద్ధతతోటి నిమగ్నమై కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణించాలి. కానీ వీడాట డిసెంబర్ నెలలో 2023లో వీనికి క్యాన్సర్ వస్తుందట. 2 నెలలకేనాట డివైన్ పవర్ ప్రకృతి నా క్యాన్సర్ను తీసుకో వెనక్కి అనగానే మాయమైపోయిందట. కొడుక నిన్ను బట్టలు ఇప్పి తనకపోతే అడుగు, నిన్ను బట్టలు ఇప్పి మొత్తం తన్నుడే నిన్ను. ఈ అమ్మాయి భర్తను ఎట్లా చంపినావో ఇంచు టు ఇంచు తెలుసు నాకు, ఇంచు టు ఇంచు తెలుసు. ఇక నీకు ఇంకా లీకులు ఇవ్వద్దు. నీకు లీకులు ఇస్తే నువ్వు జాగ్రత్త పడతావు. ఈ అమ్మాయి భర్తను ఎట్లా చంపినావు నీకు లీకులు ఇచ్చినావు అనుకో నువ్వు బయటపడతావు. కాబట్టి ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో వీనికి క్యాన్సర్ వచ్చిందనే విషయాన్ని వీడియో ఎవిడెన్స్ మీకు చూపెడతారు రేపు. అదే ఎందుకంటే వాడు 1 గంటన్నర స్పీచ్ ఇచ్చిండు. ఆ 1 గంటన్నరలో 4 నిమిషాలు ఎక్కడో ఉన్నది, అది చూపెడతాం మీకు. దాంతోపాటు వీడు కంగనవాడు తాగితే క్యాన్సర్ రాదన్నది కూడా 2 చూపెడతా. దాన్ని బట్టి వీడు ఎంత పెద్ద బోకగాడో మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి కొడుకులను విడిచిపెట్టద్దు. వీళ్ళు సమాజానికి చాలా ప్రమాదం, వీళ్ళు చాలా ప్రమాదం సమాజానికి. వీళ్ళు ఆ డబ్బుల కోసం, వీళ్ళ వ్యభిచారం కోసం, కేవలం డబ్బు ఎరవేసి వ్యభిచారం చేస్తాను వీడు. ఇంకొకటి అల్లా పేరుతోటి వ్యభిచారం చేస్తాను వీడు. అల్లా దేవుడాన్ని నమ్మించి ఆ మైకంలో పడ్డ వాళ్ళను చెరబట్టి వ్యభిచారం చేస్తాను. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దు. రాజకీయ నాయకులైనా క్షమించవచ్చు కానీ వీళ్ళని క్షమించకూడదు మనం.